కొద్ది క్షణాల క్రితం కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు అరణ్య రోదన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒంగోలుకు దగ్గరగా ఉన్నటువంటి చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఒక్కసారిగా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. గ్రామం మొత్తం కూడా శోక సముద్రంలో మురిగిన పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఒక నలుగురు చిన్నారులు ఈత సరదా కోసం అని చెప్పేసి చెరువుకొమ్ముపాలెం పక్కనే ఉన్నటువంటి చిన్న కుంట్లోకి దిగి మృత్యువాతి పడిన సంఘటన అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటికే నలుగురు అంటే కరేటి అభిరాము, అదేవిధంగా కరేటి సుశాంత్ ఇద్దరు అన్నదమ్ములు మృతదేహాలు కూడా ఇక్కడ రెస్క్యూ టీము ఏపీ ఫైర్ సిబ్బంది బయటికి తీసినట్టు కూడా తెలుస్తుంది. ఇక మిగిలిన ఇద్దరు చిన్నారులు అంటే పొదిలి శ్రీను, అలాగే ఎల్లా దినేష్ మృతదేహాల కోసం అయితే విస్తృతంగా గాలింపు చర్యలు అయితే చేపడుతుంది మన విజువల్స్లో చూస్తున్న విధంగా. కాకపోతే అసలు ఈ చిన్నారులు అంటే ఇప్పుడైతే వర్షం పడుతుంది. గత ఒక గంట క్రితం అయితే ఇక్కడంతా కూడా తీవ్రమైన ఎండ ఉన్న నేపథ్యంలో ఆ సేద తీరడం కోసం కూడా అంటే ఈత సరదా కోసం ఇక్కడికి వచ్చినారు. కాకపోతే ఇక్కడ లోతు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు వారికి తెలియక ఒక్కసారిగా కూడా లోతట్టు ప్రాంతంలో పడిపోవడం కూడా ఒకసారి వాళ్ళు నలుగురు కూడా మృత్యువాత పడినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడికి స్థానికంగా ఉన్నటువంటి వారు కొంతమంది గమనించి అంటే పిల్లల యొక్క చెప్పులు బట్టలు గమనించి వారు ఇక్కడ ఈతకు దిగి ఉన్నారు, వారు మిస్ అయ్యారని ఒక ఉద్దేశంతో కూడా ఒకసారి గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది ఈ ప్రాంతానికి వచ్చారు. అదేవిధంగా వారు కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి వారైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాకపోతే జరిగిన సంఘటనలు అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మటుకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా ఒకసారిగా కూడా ఈ ప్రాంతం అంతా శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. ఈ నలుగురు ఇరువురు మృతదేహాలు అయితే ఇప్పటికే ఫైర్ సిబ్బంది బయట తీస్తున్న ఇరువురు కూడా అన్నదమ్ములు కావటం వారైతే పరిస్థితి అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈ మిగిలిన ఇరువురు కోసం కూడా పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది ఎదురు చేస్తున్న పరిస్థితి ఇక్కడ అసలుకి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ స్థానికంగా నగర డిఎస్పీ రాయపాటి శ్రీనివాస్ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఏంటిది సార్, అసలు ఏం జరిగింది సంఘటన అంటే ఈ మొత్తానికైతే కూడా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి. జరుగుతున్న విచారణలో కూడా అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా కొద్దిగా లోతుగా చూస్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. వారు మృతదేహాలను వెలుగు తీస్తున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు అసలు వారు బాధ చెప్పుకోలేని రీతిగా ఉంది. వారైతే శోక సముద్రంలో మునిగిపోయారని చెప్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం కూడా పూర్తిగా చిత్రగా మారిన నేపథ్యంలో ఫైర్ సిబ్బంది కొద్దిగా రెస్క్యూ చేసి వారు మృతదేహాలు బయటకు తీసిన నేపథ్యంలో కూడా కుటుంబ సభ్యులు మాట్లాడిన స్థితి, వారు బాధను వ్యక్తం చేస్తూ వారైతే తమ ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొద్ది గంటల క్రితం కూడా తమ కళ్ళ ముందు ఆడుకుంటూ తిరిగిన బిడ్డలు ఒక్కసారిగా కూడా వ్యక్తి జీవులుగా పడి ఉండటం వారైతే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గంట క్రితం కూడా ఈ ప్రాంతం అంతా కూడా కొద్దిగా ఎండ తీవ్రతకి పిల్లలు కొద్దిగా సేద తీరేదాని కోసం చుట్టుపక్కల ప్రాంతాలకి ఈత కొట్టేదాని కోసం ఈ కుంట దగ్గరకు వస్తారు. కానీ కుంట దగ్గరికి వచ్చిన ప్రదేశంలో వారికి లోతును అంచనా వేయటం తెలియక పిల్లలు జారిపడ్డారా లేకపోతే ఈత రాక అసలు ఏం జరిగిందన్నది కూడా కొద్దిగా విచారణలో తేలాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే జరిగిన సంఘటన తెలియక జరిగిందా అని మటుకి ఆలోచించే పరిస్థితులు కుటుంబ సభ్యులైతే తమ ఆవేదన అసలు వారి బాధ అయితే చెప్పుకోలేని పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. ఇదే నలుగురు ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఆ చెరువు. ఈ ప్రాంతంలోనే వాళ్ళ బట్టలు, వాళ్ళ చెప్పులు స్థానికంగా ఉన్నటువంటి వారు కొంతమంది గుర్తించి పోలీసులకి అదేవిధంగా కుటుంబ సభ్యులకి సమాచారం అందించిన నేపథ్యంలో వారు ఇక్కడికి వచ్చి పోలీసులకి సమాచారం అందించడం, అదేవిధంగా ఫైర్ సిబ్బందికి సమాచారంతో కూడా వారు ఫైర్ సిబ్బంది సుమారు ఒక గంట సేపు నుంచి కూడా ఇక్కడ రెస్క్యూ చేస్తున్నారు. ఇప్పటికీ 2 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకొక 2 మృతదేహాలు వెలికి తీయాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే జరిగిన సంఘటనలు ఒకసారిగా మన విజువల్స్లో చూస్తున్నాం. వారు కుటుంబ సభ్యులు ఇంకా వారు మృతదేహాలు బయటికి తీయాల్సిన పరిస్థితి, వారు ఇంకా ఎంత టైం పడుతుందో తెలియని పరిస్థితి. వారి కుటుంబ సభ్యులు అంటే పెద్దలు చిన్నలు తేడా తెలియకుండా వారికి రక్త సంబంధికులు ప్రతి ఒక్కరు కూడా వారు అసలుకి వారు వేడుస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియని పరిస్థితి. అమ్మా మీకు ఏం తెలిసింది, అసలు ఏం జరిగిందని చెప్తున్నారమ్మా పోలీసులు? కనీసం వాళ్ళు అంటే తెలియని సమాచారం పరిస్థితి చెప్పలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దామా. అసలు ఏం జరిగింది, అసలు ఏం తెలిసిందమ్మా మీకు, ఎలా తెలిసింది ఇక్కడ సార్? మా అక్క సార్, మా సిస్టర్ వాళ్ళ బాబు ఏదో ఆడుకుందామని వచ్చారంట సార్. వచ్చేసరికి ఈతకాయలు కానీ వచ్చారంట. ఈతకాయలు కానీ వచ్చి ఇంకా అక్కడ నుండి ఈత కొడదామని అక్కడ బట్టలు ఇప్పేశారంట. 2 బాబులు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. ఏం పేరు? అభిరాము, శిశాంకు, చిన్ను.
చిన్ను అనే అబ్బాయి మా అక్క వాళ్ళ బాబు, వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయాడు, ఆ పాప వాళ్ళిద్దరు, ఆ బాబు ఒక్కడే. ఇంకా ఇక్కడికి వచ్చి యానాదోళ్ళ అబ్బాయి, మాకు తెలియదు యానాదోళ్ళ అబ్బాయి, 4 పిల్లలు. అయితే ఇంకా దూకి చనిపోయిన తర్వాత ఇంకా అందరూ ఇలా చనిపోయారు అనేసరికి ఇక్కడికి వచ్చినాక మా పిల్లలని తెలిసింది సార్ మాకు. ఇప్పుడు ప్రస్తుతానికి అభిరాము వాళ్ళ బ్రదర్ని ఇద్దరిని కూడా వెలికి తీసిన పరిస్థితి ఉంది. ఇంకా ఇద్దరిని వెలికి తీయాల్సి ఉన్నారు. చిన్ను అనే బాబుని ఇంకా యానాదోళ్ళ అబ్బాయిని తీయాలి సార్ బయటికి. అరవింద్ వాళ్ళిద్దరు ఉన్నారు, శశాంక్ వాళ్ళైతే బయటికి తీశారు సార్. మీకు సమాచారం ఎలా తెలిసిందమ్మా? ఇంటికి తెలియదు సార్, ఇంట్లో ఉన్నాం, ఈ అంబులెన్స్ అవన్నీ వస్తుంటే ఇంటికి రాలేదని వాళ్ళ మదర్ ఉదయం నుంచి రాలేదని చెప్పి ఇంటి దగ్గర ఎతుకుతా ఉంటే ఈతకాయలకి వస్తున్నామని చెప్పి వచ్చారంట. అది చూద్దామని చెప్పి ఉన్నారా లేదని చూద్దామని చెప్పి 4 సార్లు తిరిగినా కూడా ఎక్కడ కానరాలేదంట. అక్కడ బట్టలు చెప్పులు అవి అక్కడ పడేసి ఉన్నాయి అంట. అవి చూసి మా పిల్లలు ఏనని చెప్పి వచ్చి చూసే తలకి వాళ్ళ పిల్లలు అంట. ఏం చేయాలో తోసిపాటు కాక ఊళ్ళో వాళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేసే తలకి వాళ్ళ ద్వారా ఒకళ్ళు తెలుసుకొని ఎక్కడికొచ్చాం సార్. మాకు తెలియదు. ఇది మొత్తానికి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు చెప్తుంది అంటే ఉదయకాల సమయం నుంచే సరదాగా అంటే వేసవి సెలవుల నేపథ్యంలో కూడా ఈతకాయలకి అదేవిధంగా సరదాగా తిరిగేదాని కోసం అని చెప్పేసి ప్రాంతానికి రావటం, కొద్దిగా ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా కొద్దిగా సేద తీరుద్దాము అని ఈ ప్రాంతానికి రావటం, ఇక్కడ ఈతకు దిగుదామని చెప్పేసి ఉన్నది. ఇక్కడ మన విజువల్స్లో చూస్తున్నాము పిల్లల యొక్క బట్టలు చెప్పులు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళు ఉదయకాలం నుంచి బయటికి వెళ్ళిపోవటం, అక్కడి నుంచి వారి ఇంటికి రాకపోవడంతో కూడా వాళ్ళు ఈతకాయలకని వచ్చి గుట్టల్లో పడ్డారయ్యా. అయ్యా గుట్ట గొప్ప చెప్పామయ్యా. 13 సంవత్సరాలేమోనయ్యా. కాలిరిగి అమ్మాయి ఉందయ్యా, ఏం కొడుకే. అయ్యా ఏం మాట్లాడేవయ్యా, మాట్లాడి బిడ్డ నాడు తీసుకొస్తారయ్యో. మొత్తానికి వాళ్ళకి వారు కనీసం ఇక్కడ పడుతున్న వర్షానికి వారిని కాపాడడం కోసం మన ఆర్టీసీ ద్వారా కూడా చేతన సాయంగా వాళ్ళకి గొడుగు ఇవ్వటం, తల్లిదండ్రులు అయితే కనీసం మాట్లాడలేక స్పృహ పడిపోయే పరిస్థితి, కనీసం మాట్లాడేదానికి కూడా వీలైన పరిస్థితులు వారు ఏడిపే ఇదిగా ఉన్నారు. కానీ కనీసం సమాధానం చెప్పుకున్న పరిస్థితుల్లో లో నుంచి మాట్లాడలేని పరిస్థితిలో ఉండాలి. ఏం చేయాలో ఏంటో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇదైతే జరిగిన సంఘటన మొత్తం మీద చూసుకున్నట్టయితే అధికారులు జరిగిన సంఘటన మీద విచారణ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వారు మృతదేహాలు వెలుగు తీసి విచారణ చేపట్టే ప్రక్రియ కూడా స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సభ్యులు మాకైతే తెలియదు, ఉదయం అనగా ఈతకాయల కోసం ఈతకాయల సరదా వాళ్ళ ప్రాణాలని గుంటగప్పుకి ఇచ్చేసామని చెప్పేసి వారు బాధనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో ఎప్పుడన్నా ఇట్లా ఈతకు రావటం కానీ రారయ్యా, ఈ గుట్టలు ఎరగరయ్యా, ఈ గుట్టల కల్లి అసలు రారయ్యా. ఎట్టొచ్చారోనయ్యా మాకు తెలియదయ్యా. ఒక పిల్లాడేనయ్యా, మా అక్కయ్య మన వాళ్ళు 2 పిల్లలయ్యా. అయ్యో బండించి నిన్నేనయ్యా వచ్చిందబ్బా. అమ్మమ్మ గారి ఇళ్ళకి పోయి ఆ పిల్లలయ్యా. ఈ గుట్టలకి ఎందుకు వచ్చారు మాకు తెలియదు. అయ్యో గుడ్డలిప్పి దూకారంటారయ్యా, ఈతలు కానీ దూకారయ్యో. వాళ్ళకి అసలు ఈతలు కూడా చేత కాదయ్యా. అయ్యో అయ్యో అధికారులు ఏం చెబుతున్నారమ్మా? అధికారులు ఏం చెబుతున్నారు? మాకు తెలియదు అయ్యా. మేము మా షాపులో మేము ఉన్నామయ్యా. అధికారులు ఏం చెబుతారు? తీస్తున్నారు, అయ్యా ఎతికి తీస్తున్నారు. అయితే జరిగిన సంఘటన మీద కుటుంబ సభ్యులు తమ ఆవేదన బాధను వ్యక్తం చేస్తున్నారు. కనీసం చివరి చూపు చూసుకునే దానికోసం మృతదేహాల్లో వెలుగు తీస్తే త్వరితగతిన వారిని చూసుకునే దానికోసం కూడా కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 2 మృతదేహాలు వెలుగు తీసిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు కనీసం మాట్లాడిన పరిస్థితి, స్పృహతప్పి పడిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది అయితే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదైనప్పటికీ ఆ 2 మృతదేహాలు వచ్చిన తర్వాత మొత్తము 4 మృతదేహాలు బయటికి తీస్తే కానీ పూర్తిగా సమాచారం తెలియదు. అయితే దీని మీద వెంటనే స్పందించిన పోలీస్ శాఖ మట్టికి వారు చేస్తున్న ప్రక్రియ, అదేవిధంగా ఫైర్ సిబ్బంది ద్వారా మృతదేహాలు వెలుగు తీస్తున్న ప్రక్రియ అయితే ఇక్కడ అందరినీ కొద్దిగా అభినందింపరుస్తున్నారు. కాకపోతే జరిగిన సంఘటన మటుకు చాలా బాధాకరమైన విషయము. ఈ సమస్య అసలుకి ఎందుకు వచ్చిందా ఏంటనేది ఆలోచించే క్రమంలో కుటుంబ సభ్యులు ఉంటే మటుకి జరిగిన సంఘటన మీద మటుకి వారు తమ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అధికారులు తమ విధి నిర్వహణ అంటే వారు బాధ్యత వారు చేస్తున్నారు. ఎందుకంటే లోతైన గుంట ఉండడం కూడా ఫైర్ సిబ్బంది ఆ బోట్ల సహాయం ద్వారా కూడా మొత్తం గాలాలు వేసి మృతదేహాల కోసం ఎదురు తీస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ జరిగిన సంఘటన మీద ఎలా జరుగుతుంది ఏంటి, ఎలా జరిగింది ఏంటి, ఫర్దర్ ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మరి కొంతసేపు ఆగితే కానీ ఇక్కడ పూర్తి వివరాలు తెలియని పరిస్థితి అయితే ఇక్కడ చెరువు కుంపాలం నుంచి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, చెరువు కుంపాలం, ప్రకాశం జిల్లా.